చర్చలు విఫలమవడంతో ఇప్పుడు పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్మేశాయి. అలాంటి ఛాన్స్ కూడా ఉంది. ఇక ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమాన్ని నాశనం చేయడం, ప్రపంచ దేశాల చమురు రవాణాకు కీలకమైన హార్మోజ్ ను తెరవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా ఆ దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే హర్మోజ్ జలసంధిని తెరిపిస్తామంటూ అగ్రరాజ్య నేతలు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇక హర్మోజ్ విషయంలో అయితే ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మరీ పట్టు మీద ఉన్నారు. ఎలాగైనా హర్మోజ్ ను తెరిచి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుతో ఉన్నారు ట్రంప్. ఒప్పందం విఫలమవడంతో ప్రస్తుతం కుదిరిన 14 రోజుల తాత్కాలిక విరమణ ఒప్పందం ముగిసిపోనుంది. ఇక ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర స్థాయిలో విరుచుకుపడే ఛాన్స్ ఉంది. ఈ రెండు దేశాలు కలిపి ఇరాన్ లోని చమురు కేంద్రాలతో పాటు పౌర మౌలిక సదుపాయాలపైన కూడా దాడి చేసే అవకాశం ఉంది. ఇక అదే సమయంలో ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటించే ఛాన్స్ ఉంది. గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుంటుంది. అదే జరిగితే సౌదీ, యుఏఈ, బెహ్రెయిన్, కువైట్ తదితర గల్ఫ్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇక అదే సమయంలో పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలకు కూడా పెను ముప్పుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. అటు యుద్ధం లెబనాన్, సిరియాలకు యుద్ధం విస్తరించే అవకాశం ఉంది. అమెరికాకు ఇజ్రాయెల్ అండగా నిలిస్తే ఇరాన్ కు మద్దతుగా ఇరాన్ మద్దతు సంస్థలైన హౌతీలు, హెజ్బుల్లాలు తమ కార్యకలాపాలను తీవ్రతరం చేసే ఛాన్స్ ఉంది.